హలో అండి, వెల్కమ్ టు శ్రావదీప్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మటన్ సూపు ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీకు చూపిస్తానండి. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకునేటట్టు ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి కొద్దిగా బటర్ని వేసుకోవాలండి. మీ దగ్గర బటర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. బటర్కి బదులు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 3 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, అలాగే 10 నుంచి 12 మిరియాలు వేసుకోవాలి. అలాగే కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలండి. తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చి, 1 మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒక మీడియం సైజు టొమాటోని కూడా ఇలా కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ మటన్ని ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. దీన్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి, లేదంటే నీసు వాసన వస్తుందండి. శుభ్రంగా 2-3 సార్లు పసుపు ఉప్పుతో వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఈ మటన్ ముక్కలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక 3 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా నీసు వాసన పోయే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 ఫుల్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఈ వాటర్ మొత్తం బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇక్కడ పైన ఇట్లా నురుగ కనిపిస్తుంది కదండి, అలా ఏదైనా పైన నురుగ వస్తే తీసేసేయండి, నీసు వాసన లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ వాటర్ వేసే వీడియో స్కిప్ అయిందండి. ఇక్కడ మనం తీసుకున్న 1/2 కేజీకి 1.5 గ్లాస్ వరకు కరెక్ట్గా వాటర్ సరిపోతాయండి. తర్వాత కొద్దిగా మిరియాల పొడిని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతే అండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కాబట్టి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుందండి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. అలాగే గ్రేవీ కూడా మంచి స్మెల్తో చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుని ఈ సూప్ కనుక తాగితే చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. అలాగే ఎముకలకి ఇంకా చాలా మంచిది. పిల్లలు కూడా లైక్ చేస్తారు. ముఖ్యంగా పిల్లలకి బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఈ సూప్ చాలా మంచిదండి. ఎక్కువగా మసాలాలు కూడా వేయలేదు కాబట్టి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.